హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం ఒక కొత్త లేడీ పొలిటీషియన్ గారి గురించి మాట్లాడదాం. కొత్తగా జాయిన్ అయ్యారు ఆవిడ టీడీపీ పార్టీలోకి. ఆవిడెవరో కాదు. ఆవిడ పేరు షర్మిలా రెడ్డి. ఎందుకు టీడీపీ పార్టీలోకి జాయిన్ అయ్యారు అనేది నేను మీకు ఈ వీడియో చివరిలో చెప్తాను. సో, ఇప్పుడు కరెంట్ స్టేట్‌లో హాట్ టాపిక్‌గా మారిన లిక్కర్ కేసు గురించి ఈవిడ, ఈవిడ సపోర్టింగ్ యెల్లో మీడియా ఛానల్సు వీళ్ళందరూ కలిసి ఏమంటున్నారో ఒకసారి విందాం ఈ వీడియోలో. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ డిజిటల్ యుగంలో కూడా ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో అమ్మకాలు జరిపింది కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే. నేను అడగాలనుకుంది ఏంటంటే మేడం గారిని, మేడం గారు మీరెళ్లారా లిక్కర్ షాప్‌కి? ఓన్లీ క్యాష్ అని బోర్డ్ చూసారా ఎక్కడైనా ఏ లిక్కర్ షాప్ దగ్గరైనా? లాస్ట్ టైము ఓన్లీ క్యాష్ అని పెట్టుంటే, లాస్ట్ టైమే టీడీపీ పార్టీ వాళ్ళు, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఒక రేంజ్‌లో గొడవ చేసేవారు అప్పుడే. నాకు తెలిసి అన్నీ యాక్సెప్ట్ చేశారు. క్యాషు యాక్సెప్ట్ చేశారు, అన్నీ యాక్సెప్ట్ చేశారు. మరి ఇది స్క్రిప్ట్ రాసిచ్చారా మీకు చెప్పమని? లేతే మర్చిపోయి బై మిస్టేక్ చెప్పారా? ఒక్కసారి కరెక్ట్ చేసుకోండి మేడం గారిది. నెక్స్ట్ పాయింట్ ఇందాం. అదే ఇలా నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ విధానంలో అమ్మడం జరిగింది. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటండి. మేడం గారు, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటే ఏంటో తెలుసా మీకు? ఒకవేళ తెలవకపోతే మీకు కూర్చోబెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటే ఏంటనేది, ఎలా జరిగిద్ది అనేది. నేను చెప్తాను ఒకసారి ఇనండి. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌కి ఫస్ట్ ఆప్షను గుడుంబ, సారా, బెల్ట్ షాపులు ఇయన్నీ ఓన్‌గా తయారు చేసి, ప్రాసెసింగ్ యూనిట్లు ఇల్లీగల్ పెట్టుకొని ఒక చోటు ఎక్సైజ్ సిస్టమ్‌ని బైపాస్ చేసి ఎక్సైజ్ డ్యూటీ కట్టకుండా డైరెక్ట్‌గా పబ్లిక్‌లోకి అమ్మితే దాన్ని నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటారు. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ విధానం ఏంటి అంటే స్మగ్లింగ్ లిక్కర్. పక్క రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ, బోర్డర్ స్టేట్స్ నుంచి కానీ అక్కడ తక్కువకు దొరుకుతుంటే అక్కడి నుంచి హెవీ వాల్యూమ్స్‌లో ఇక్కడ లిక్కర్ తీసుకొచ్చి ఎక్సైజ్ సిస్టమ్‌ని బైపాస్ చేసి మీరు పబ్లిక్ అమ్మగలిగితే అది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అని. థర్డ్ పాయింట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కానీ, లైసెన్స్ వెండర్స్ దగ్గర నుంచి కానీ మీరు దొంగతనంగా లిక్కర్ తీసుకొని ఆటి డ్యూటీ పే చేయకుండా పబ్లిక్‌లోకి తీసుకెళ్ళి పబ్లిక్‌లో అమ్మేస్తే అది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అయింది థర్డ్ పాయింట్‌లో. ఫోర్త్ పాయింట్‌లో ఒక పాపులర్ బ్రాండ్‌ని మీరు దొంగ బాటిల్ పెట్టి, దొంగ లేబుల్ పెట్టి, తయారు చేసి ఒక బ్రాండ్‌ని ఫేక్ బ్రాండ్‌గా మీరు తయారు చేసి, లేకపోతే ఎక్స్‌పైర్డ్ బార్‌కోడ్స్ ఆ బాటిల్ మీద పెట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందని మ్యానిపులేట్ చేసి మీరు ఆ ఫేక్ బ్రాండ్స్‌ని ఒరిజినల్ బ్రాండ్స్ లాగా అమ్మితే అప్పుడు ఎక్సైజ్‌కి డ్యూటీ కట్టకుండా దాన్ని బైపాస్ చేసి అమ్మినట్టయిద్ది. అది ఫోర్జ్డ్ సేల్స్. ఈ పాయింట్స్ అన్నిట్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వచ్చిద్ది బయటికి. లాస్ట్ టైం వైఎస్ఆర్‌పీ గవర్నమెంట్‌లో డ్యూటీయే ఎక్కువ వచ్చింది అండ్ ఇన్కమ్ హైలో వచ్చింది. కొన్ని వేల కోట్లు వచ్చింది ఇన్కమ్. ఇంకా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? సో, స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యి వచ్చేటప్పుడు మీ యెల్లో మీడియా ఛానల్స్ దగ్గర ప్రాపర్‌గా ప్రిపేర్ అయ్యి రండి ఈసారి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్పిద్దావిడ. ఒక్కసారి విందాం. ఆ 5 సంవత్సరాలలోనే దాదాపు 30 లక్షల మందికి కిడ్నీ, లివర్ ప్రాబ్లమ్స్ వచ్చాయన్నారు. సో మేడం గారు ఏం చెప్తున్నారంటే లాస్ట్ 5 ఇయర్స్‌లో 30 లక్షల మంది కిడ్నీ పేషెంట్స్ అయ్యారంట. వామ్మో! మీరు ఏ ఎక్స్‌పీరియన్స్‌తో పాలిటిక్స్‌లోకొచ్చారో, అసలు మీకు ఆ కాంగ్రెసోళ్ళు ఆ పోస్ట్ ఎందుకు ఇచ్చారో, అసలు స్టేట్‌లో ఉన్న బేసిక్ హెల్త్ ఇండెక్స్ మీద మీకు ఆ మాత్రం అవగాహన లేకపోవటం, మేము మళ్ళీ మీకు కూర్చోబెట్టి మేము ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొస్తుంది ఇదంతా. మన ఆంధ్రప్రదేశ్‌లో కిడ్నీ ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడేవాళ్ళు స్టార్టింగ్ స్టేజ్ నుంచి క్రానిక్ స్టేజ్ వరకు 70-80 లక్షల మంది ఉన్నారు. 5.5 కోట్లలో. అంటే 15%. ఈ స్టేట్స్ మొన్న 5 సంవత్సరాల క్రితమే కావు. ఈ స్టేట్స్ 2014 నుంచి 2024 వరకు. ఈ స్టాట్స్ తీసింది సెంట్రల్ గవర్నమెంట్. ఆ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ పేరు సీకు. SEEEK. అంటే స్క్రీనింగ్ అండ్ ఎర్లీ ఎవాల్యుయేషన్ ఆఫ్ కిడ్నీ డిసీజ్. 30 లక్షల మంది లాస్ట్ 5 ఇయర్స్‌లో జాయిన్ అయిపోతే ఇండియా మొత్తం షేక్ అయిపోయి మొత్తం ప్రైమ్ మినిస్టర్ ఇక్కడికి వచ్చేసేవారు ఈ పాటికి. అది కాకుండా ఆయన ఒక 4 టీములు పంపించేసేవారు. 30 లక్షల మంది ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి. సో, కొంచెం మాట్లాడేటప్పుడు కామన్ సెన్స్‌తో మాట్లాడండి. పరువు తీయమాకండి బయటకొచ్చి. అండ్ ఈ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్, సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? 30-35% డయాబెటిస్ వల్ల. అది కూడా అర్బన్ ఏరియాలో, సిటీ అండ్ సెమీ అర్బన్‌లో. అండ్ నెక్స్ట్ 25-30% హైపర్ టెన్షన్ వల్ల. అంటే బ్లడ్ ప్రెషర్ వల్ల. ఇది ఏంటి అంటే సిటీలో, రూరల్‌లో 2 ఏరియాల్లో.
ఇంకో 20-30% కొన్ని ఏరియాస్‌లో ఉద్దానము, కనిగిరి, జీకొండూరు, మన ఆంధ్రప్రదేశ్‌లో కిడ్నీ ఎఫెక్టెడ్ ఏరియాస్. ఆ ఏరియాస్ నుంచి వచ్చే పేషెంట్స్. వీళ్ళకేంటి అంటే అన్నీ మిక్సు. అక్కడున్న వాటర్ వల్ల, అక్కడున్న రిసోర్సెస్ వల్ల, వాళ్ళకున్న హ్యాబిట్స్ వల్ల అన్నీ కలిపి అన్నోన్ అనమాట వీళ్ళకి. ఎందుకంటే ఏరియా బేస్డ్ ఇది. ఏరియా బేస్డ్ కిడ్నీ డిసీజ్ ఇది. అండ్ లాస్ట్ 5-15% కొంతమంది కిడ్నీలో స్టోన్స్ వల్ల, కొంతమంది కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ వల్ల, కొంతమంది ఓవర్ డ్రగ్ యూసేజు. డ్రగ్ అంటే పెయిన్ కిల్లర్సు, ఓవర్ డోస్ వాడటం, అన్‌ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ వాడటం వల్ల వాళ్ళకి 5-10% ఇది. సో, టోటల్ మీకు 100%లో ఈ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. అంతేగాని ఈ 70-80 లక్షల మందో, లేతే మీరు చెప్పే 30 లక్షల మందో లాస్ట్ ఇయర్ తాగేసి ఇప్పటికిప్పుడు 2-3 ఏళ్లలో బయటపడినోళ్ళు కాదు. ఆల్కహాల్ రిలేటెడ్ కిడ్నీ డిసీజు ఇమ్మీడియేట్‌గా ట్రేస్ అవ్వటం చాలా కష్టం. అది చాలా లాంగ్ టర్మ్‌లో ట్రేస్ అవుతాయి. మేడం గారు, లిక్కర్ విషయం గురించి మాట్లాడాలనుకుంటే చార్ట్ షీట్ కాపీ తెప్పించుకోండి ఒకసారి. కూర్చొని మొత్తం 300 పేజీలు చదవండి. ఒక్కసారి ఆ చార్ట్ షీట్ చూస్తే మీరు దాంట్లో ఎంత పెద్ద డొల్ల ఉందో మీకు తెలిసిద్ది. పబ్లిక్కు పాపం షర్మిలారెడ్డి గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ కాంగ్రెస్ కండువా తీసేసి డైరెక్ట్‌గా టీడీపీ కండువా ఏసుకోవచ్చు కదా! ఇన్ని బాధలెందుకు? వాళ్ళు చెప్పిన స్క్రిప్ట్ సరిగ్గా చూడకపోవటం, సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోవటం. పబ్లిక్ అడుగుతుంటే మేము మిమ్మల్ని అడుగుతున్నాము. అసలు ఇప్పుడు వరకు మీరు పాలిటిక్స్‌లో ఏం సాధించారు? ఏం సాధించారంటే మీరు ప్రజలకి ఏం ఉద్ధరించారు? తెలంగాణలో ఓ పార్టీ పెట్టారు. ఆ తెలంగాణలో ఆ పార్టీ జెండా ఎత్తేసారు. అక్కడి నుంచి జంప్ జిలానీ. ఈడకొచ్చారు ఆంధ్రప్రదేశ్‌కి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడైతే ఎలిగేషన్ ఉందో అప్పుడు మీరు బయటకొత్తారు. రైతుల గురించి కూడా అడగండి మేడం. రైతులకు గిట్టుబాటు ధర లేదు. రైతులకి పెస్టిసైడ్ కాస్ట్ పెరిగిపోయింది. యూరియా కాస్ట్ పెరిగిపోయింది. కూలి వాళ్ళు దొరకట్లేదు. వాళ్ళకి సరైన ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలు పెరిగిపోయినాయి. కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి. వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా సిటీస్‌లో జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. డంప్ యార్డులు లేవు. కనీసం ఒక ఇబ్బంది గురించి అయినా మాట్లాడండి. ఇది కూడా అడగండి. ఇప్పుడున్న గవర్నమెంటు మేనిఫెస్టోలో చెప్పిన పథకాలు, మిగతా 25 ప్రామిస్‌లు అమలు చేయటానికి సంవత్సరానికి ఒకటి ఎందుకు చేస్తున్నారు? ఇంత లేట్ ఎందుకు చేస్తున్నారు? వెంటనే క్వెషన్ చేయండి బయటికొచ్చి. అబ్బే! అది మనం క్వెషన్ చేయం. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారినే మనం క్వెషన్ చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని క్వెషన్ చేస్తేనే మనకి సెంట్రల్ నుంచి ఫండ్స్ వస్తాయి అని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. ఇంకోటి పబ్లిక్‌లో టాకు. లాస్ట్ ఎలక్షన్స్‌లో మీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఏవో ముట్టినాయంట కదా మీకు డబ్బులు. అంటే పబ్లిక్ అనుకుంటున్నారు. అంతే ఆ డబ్బులంతా మీరే స్వాహా అన్నారంటగా ఎవరికేమి ఇవ్వలేదంటగా అని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. ఇంకోటి మీ సొంత పార్టీలో 26 జిల్లాలకు సంబంధించిన వాళ్ళందరూ సంతకాలు పెట్టి, ఈవిడ మాకొద్దు బాబు అని చెప్పి ఆ సెంట్రల్‌కి లేఖ పంపించారంట. ఫస్టు మీ పార్టీ గురించి, మీ వోళ్ళ గురించి ముందు అయన్నీ సెట్ చేసుకొని, దాని తర్వాత పబ్లిక్ సమస్యలు ఏమైనా ఉంటే అయి సాల్వ్ చేసి తర్వాత రండి. అండ్ లాస్ట్‌గా పబ్లిక్‌కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఎవ్వరు ఈ బోగస్ మాటలు నమ్మకండి. 30 లక్షల కిడ్నీ పేషెంట్ లేదు, ఇక్కడ ఏ తొక్క లేదు, ఏ స్టోరీ లేదు. మీరెళ్లి గూగుల్‌లో నార్మల్ స్టాట్స్ కొడితే అన్ని స్టాట్స్ వస్తాయి. ఇదేంటి అంటే అంత స్టెప్ బై స్టెప్ కుంభకవటం అనమాట. ఇవాళ యెల్లో మీడియా ఏంటంటే ఇవాళ నేను టీవీలో ఇది టెలికాస్ట్ చేస్తా. రేపు టీవీలో నువ్వు టెలికాస్ట్ చెయి. ఎల్లుండి మన ఏ టీమ్‌లో ఉన్న షర్మిలారెడ్డి గారిని తీసుకొచ్చి ఇది చెప్పిద్దాం. ఏ లిక్కర్ మీద ఎటువంటి పేషెంట్ జాయిన్ అవ్వలేదు. ఉంటే స్టాట్స్ ఇవ్వండి. సో, పబ్లిక్ నేను కోరుకునేది ఇదే. ఇలాంటి బుస్సు, పులిహార, తోతాపూరి మాటలు మీరు నమ్మమాకండి. అండ్ అలాగే మనం నెక్స్ట్ వీడియోలో ఒక పెద్ద పొలిటీషియన్ గురించి మాట్లాడుకుందాం. మొన్న ఆయన సినిమా కూడా ఒకటి రిలీజ్ అయింది. ఎందుకంటే ఆయన తప్పిపోయాడు. ఆయన ఎక్కడున్నాడు? ఏంటి? ఆయన వేరబౌట్స్ ఏంటి? అసలు ఆయన డెవలప్‌మెంట్ ఏంటి? ఆయన ఏం చేశాడు పబ్లిక్‌కి అనే దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ బై బై.